సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు, శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, వెహికల్ డెకరేషన్ చేయబడును. మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్, ఆర్కెస్ట్రా చేయబడును. మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్, వీడియో యాడ్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్, బడుగు జయాకర్, 9966256609, పొద్దుటూరు. లొంగకుండా ప్రతి మసీదు నుంచి మెంబర్లను తెచ్చినామని గర్వంగా గుండె మీద చేసుకుని చెప్తున్నాము. ఈ సందర్భంగా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ముందుగా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకోవాలి. ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు సపోర్ట్ చేయాలి. అందరికీ నమస్కారము. ఈరోజు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆఫీస్ బేరర్లుగా ప్రకటిస్తున్నాము. నేను ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఈడ సెనెట్ మెంబర్ సభ్యులు మేమందరం కలిసి ఈ కమిటీని అందరి సమక్షంలో ఎన్నుకున్న తర్వాత ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. గారు వైస్ ప్రెసిడెంట్గా బొల్లారం భాష గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్ కాదు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేయవలసిందిగా ఉంటుంది. అలాగే జే మెహమూద్, ఈయనను రెండవ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సెక్రటరీగా ఇలియాస్ ఖురేషి గారిని ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా వి బాబాషా, పూలా నజీర్ని ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరర్గా వి వల్లూరు ఖాదర్వల్లి గారిని ఎన్నుకోవడం జరిగింది. సోదరులారా, ఈ కమిటీని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పొద్దుటూరు మొత్తం తిరిగి అన్ని మసీదుల్లోంచి నెంబర్లను తీసుకుని వచ్చిన తర్వాత ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ కూర్చోబెట్టడము, వారిని చేయడం జరిగింది, కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత కొంతమంది ఏదో అవాకులు చెవాకులు బయట ఏదైనా మాట్లాడుతుంటారు. అవన్నీ అవసరం లేదు. పని చేసేటోన్ని మనం ఎన్నుకోవాలి. ఎవరైతే పొద్దుటూరులో ఇంతవరకు ముస్లింల కోసం పాటుపడుతున్నారో వారిని ఎన్నుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా రేపటి ఈ దినం నుంచి ఇంకా వాళ్ళు, ఆ కమిటీ వాళ్ళు ఇంకా బాగా పనిచేసి ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడాలని వారిని సవినయంగా కోరుకుంటున్నాము. ఏ దానికి ముందుకు రాని కొంతమంది పెద్దలు వెనకాల ఉండి అవాకులు చెవాకులు పెడుతుంటారు. వీడియోల్లో మాత్రమే, యూట్యూబర్లో మాత్రమే కనపడుతుంటారు, మిగతా అప్పుడు కనపడరు. నిన్న ఒక మసీదులో కంప్లైంట్ చేశారు, అయ్యా మా మసీదు నుంచి తీసుకోలేదని. పుస్తకం ఇచ్చారు, రాసుకొని వచ్చి బుక్కుల్లో పేర్లు సహా ఇచ్చిన తర్వాత ఆ పేర్లు మళ్ళా బుక్ వెనక్కి ఇమ్మని అడిగారు. బుక్ వెనక్కి ఇవ్వాలంటే ఎవరయ్యా, మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఒక లెటర్ తీసుకొచ్చి ఇవ్వండి, ఆ లెటర్ మీద మేము చర్చిస్తామని చెప్పాము. కానీ ఆ లెటర్ తెచ్చియలేదు. మళ్ళీ వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేమే దౌర్జన్యంగా బుక్కు లాక్కున్నాము, అది ఇది అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు అవసరం లేదు. ఇంకో చోట ఎలా చేయలేదని ఇంకో మసీదులో కూడా చెప్పారు. ఎలా చేయాల్సింది ఎవరు? కమిటీ వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి పలానా చోట కూర్చొని మేము ఎన్నుకుంటామని వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ఇంకా ఎలా చేయాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి సోదరులారా,
మేము విచారించినాము. వాళ్ళు లెటర్ ఇచ్చారు ఇస్లాంపూర్ మసీదులో. ఆ లెటర్ మీద మేము చర్చించినాము. ఒక వారం రోజులు దానికోసం ఆగాము. ప్రతి ఒక్కరిని విచారించినాము. విచారిస్తే మా ఇష్ట ప్రకారమే ఈ ఇద్దరు పేర్లను ఎన్నుకున్నాం కాబట్టి ఆ ఇద్దరినే మేము నామినేట్ చేశాము. మా మసీద్ తరఫున వాళ్ళే మెంబర్లని ఆ కమిటీ సభ్యులందరూ తెలిపారు. వాళ్ళ కమిటీ లేదు అని చెప్పారు. కమిటీ లేదు కాదు, రెన్యువల్ చేసుకోలేదు. రెన్యువల్ 1 సంవత్సరం చేయకుండా 2వ సంవత్సరమైనా చేసుకోవచ్చు అనేది అందరూ తెలిసిన విషయమే. ఇది తెలియని వాళ్ళు వాళ్ళ కమిటీ లేదు, డిజాల్వ్ అయిపోయింది, వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదు అని తప్పుడు మాటలు మాట్లాడారు. కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలకు లోబడకుండా ప్రజలంతా గమనించి వారిని సహాయ సహకారాలు అందించి రేపు ముస్లింల డెవలప్మెంట్ కోసము పాటుపడే వ్యక్తులను ఎన్నుకున్నారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన సెనెట్ ప్రెసిడెంట్ గారు ఎన్ దాదాపీర్ గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని చాలా పురాతనమైన 110 సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ, అంజుమన్ అహ్లే ఇస్లాంకు సంబంధించిన సర్ఫరస్లు, పొద్దుటూరు ముస్లిం లాయర్లు నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి 30 మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఒక ప్రెసిడెంటు, 2 వైస్ ప్రెసిడెంట్లు, ఒక సెక్రటరీ, 2 జాయింట్ సెక్రటరీలు, ఒక ట్రెజరర్. ఈ 100 సంవత్సరాలకు పైన కలిగిన ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ 1984 నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది. అంతకుముందు రిజిస్ట్రేషన్లు కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి. ఈ 110 సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ విషయం ఏమంటే, పొద్దుటూరులో ఉన్న మసీదులు, దర్గాలు, పొద్దుటూరులో ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు, ఉరుసులు, గంధాలు, బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే 100 సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ బాధ్యతలు ఏముంటాయంటే, పండుగల అనౌన్స్మెంట్ చేయడము, ఉరుసులు చేయడము, బర్సీలు చేయడము, మిలాదున్నబి ర్యాలీ చేయడము, దానికి ఉండే ఆస్తులను పెంపొందించడము, దానికి మీద వచ్చే ఆదాయాన్ని మసీదులకంతా, పేష్మాములకు, మౌజన్లకు గౌరవవేతనంగా కొంత సహాయం చేయడము, ఇంకా విద్యార్థులు ఉంటే వాళ్లకు పుస్తకాలు ఇప్పించడము, చదువు కోసము ప్రోత్సాహకాలు ఇవ్వటము, ఇట్లాంటి ఎన్నో దాంట్లో అంజుమన్ అహ్లే ఇస్లాంకు వచ్చిన ఆదాయమే కాకుండా ఈ కమిటీలో ఉన్న పెద్దలు కొంతమంది మరియు పొద్దుటూరులో ఉండే దాతలను కూడా కొంత స్వీకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము. అదే కాకుండా దర్గా అభివృద్ధి అయితేనేమి, దర్గా మసీద్ అభివృద్ధి అయితేనేమి, ఇప్పుడు మనం నిలబడిన ఆసారే షరీఫ్, ఇక్కడ కూడా ఆసార్ పండుగ అని చెప్పి మన ప్రవక్త గారి పేరు మీద ఒక పండుగ జరుగుతుంది, మిలాదున్నబి అంటారు దాన్ని. కాబట్టి మమ్మల్ని ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా, మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు, కమిటీ సభ్యులకు నేను మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే, అందరికీ నచ్చరు, కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చకపోతారు. అందరూ మా సోదరులే. విమర్శలు సహజం. విమర్శించిన మాత్రాన మనం పని చేయకుండా వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు. ఏదైనా లెక్కాచారాలు కానీ, డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగింది అనిపిస్తే విలేకరుల ద్వారా కానీ, పోలీసుల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు. అంతేగాని ఎక్కడంటే అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి, మన ముస్లిం సమాజానికి చెడు చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఎవరైనా అట్టటి వాళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా 3 సంవత్సరాల గడువు కాలం ఉంది. ఈ 3 సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. మనము నువ్వు పెద్దోనివి, నేను పెద్దోనివి అనుకుంటా కాలయాపన చేస్తే అందరికీ నష్టం కలుగుతుంది. మనం అందరం కలిసి మన పొద్దుటకు కావాల్సిన సౌకర్యాలు కలిగించుకొని మన ముస్లింలకు కావాల్సిన పనులు చేసుకుంటా ముందుకు పోయే విధంగా మనం అందరిని నడుచుకోవాలని చెప్పి
అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపు. ఓకే.